వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఎంతో బలంగా ఉంది అనుకున్న గులాబీ పార్టీ నుంచి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంగుతున్న కేసీఆర్కు రానున్న పార్లమెంట్ ఎన్నికల ముందు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఓటమి తర్వాత ఢీలా పడ్డ బీఆర్ఎస్ నుంచి కీలక నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఏ పార్టీలు చేరితో భవిష్యత్ ఉంటుందో అని లెక్కలు వేసుకుని మరి పార్టీలు మారుతున్నారు నేతలు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కీలక నేతలు కేంద్రంలో ఎంతో బలంగా ఉన్న బీజేపీలోకి వలసలు వెళ్తున్నారు. నాగర్ కర్నూల్ ఎంపీ రాములు, ఇక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఇలా ఒక్కొక్కరుగా కారు దిగి కమలం గూటికి చేరుతున్నారు. ఇక వారికంటే ముందు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ ఇక నేత బీఆర్ఎస్ కు వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ మరోసారి అధికారంలోకి వస్తుంది అన్న భావంతో బీజేపీలోకి వలసలు వెళ్తున్నారు. పార్లమెంటులో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మరికొంతమంది బీఆర్ఎస్ ను వీడి పార్టీ మారే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 400 సీట్లు గెలవడమే లక్ష్యంగా దూసుకుపోతున్న మోదీ వలసలు వస్తున్న గెలుపు గుర్రాలపైన ఫోకస్ పెట్టింది. నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడికి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కు తొలుత జాబితాలో టికెట్ కేటాయించింది బీజేపీ అధిష్టానం. రైట్గా అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడినటువంటి గులాబీ పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై తన సత్తా చూపిద్దామనుకుంటున్న ఇప్పటికే దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు నేతలు. కానీ వలసలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ గూటికైతే బీఆర్ఎస్ నేతలు ఎక్కువగా బీఆర్ఎస్ నుంచి ఎన్డీఏ బీజేపీలో చేరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్కి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, ఓవర్ టు యు. మధు, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి అపజయం ఎదురైంది. ఈ తర్వాత ఆ పార్టీకి సంబంధించి చాలా మంది లీడర్లు బీజేపీ వైపుగా చూస్తున్నారు. ప్రధానంగా మనము ఇటీవల జరిగిన పరిణామాలు మనం పరిశీలిస్తే ప్రధానంగా బీజేపీలో చేరిన ఎంపీలు ఎవరైతే సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి లో పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ చేరారు. అట్లాగే బీజేపీలో ఇటీవల నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ రాములు చేరారు. అట్లాగే జహీరాబాద్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీలో చేరారు. వీరిద్దరికి కూడా 2 రోజుల క్రితం బీజేపీ వారికి సీట్లు కేటాయించింది. తాజాగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీతోని బీఎస్పీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ కలిశారు. నాగర్ కర్నూలు అట్లాగే మహబూబ్నగర్కు సంబంధించిన రివ్యూ మీటింగ్ ఇవాళ జరుగుతుంది. బీఎస్పీతోని బీఆర్ఎస్ కలిసి వెళ్తుందా, నాగర్ కర్నూలులో ప్రవీణ్ కుమార్ కి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందా అనేది ఇంట్రెస్ట్ గా మారింది. అయితే బీజేపీకి సంబంధించి ఇప్పటికే ప్రధానంగా ఎన్నికల తర్వాత బీజేపీకి బీఆర్ఎస్ నేతలు వెళ్తారన్న ప్రచారం పెద్దగా జరగలేదు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలను మనం పరిశీలిస్తే అటు ఇద్దరు ఎంపీలు బీబీ పాటిల్ గాని రాములు గాని వీరిద్దరు కూడా బీజేపీలో చేరారు. దీంతో పాటు ఈటల రాజేందర్ ఇంతకుముందే బీఆర్ఎస్ పార్టీని వీడారు. ఆయన మల్కాజ్గిరి సీటు దక్కించుకున్నారు బీజేపీ నుంచి. ఇప్పుడు తాజాగా వస్తున్న పేర్లు ఏవైతే ఉన్నాయో, ఆరూరు రమేష్ వరంగల్కి సంబంధించిన వర్ధనపేట ఎమ్మెల్యే, ఆయన మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకి వరంగల్ సీటు ఇస్తారు బీజేపీ నుంచి అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అట్లాగే నల్గొండ ఎంపీ సీటుకు సంబంధించి నల్గొండ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బీజేపీలోకి చేరి బీజేపీ ఎంపీ సీటు తెచ్చుకుంటారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఈ రకంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు అనేది అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ వర్గాల్లో ఊహించలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే మాత్రం బీజేపీలోకి బీఆర్ఎస్ కి భారీ ఎత్తున వలసలు ఈ రకంగా ఉంటాయనేది మనం ఊహించలేదు. అట్లాగే పార్టీకి సంబంధించి ఇంతకుముందు ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు
బీజేపీలో చేరారో వారందరికీ కూడా బీజేపీ టికెట్లు కన్ఫర్మ్ అవుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో కూడా పెద్ద స్థాయిలో చేరికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్కు సంబంధించి ఇప్పటికే భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఈ నెల 11వ తేదీన కాంగ్రెస్ కు సంబంధించి పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. అట్లాగే తాజాగా ఇప్పుడు చేవెళ్లకు సంబంధించిన ఎమ్మెల్యే కాలయ్యదయ్య ప్రస్తుతం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితోని భేటీ అయ్యారు. ఇది కూడా రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టిస్తుంది. బీఆర్ఎస్ కి పెద్ద షాక్ గానే చెప్పుకోవాలి. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ లో గాని చుట్టుపక్కల జిల్లాల్లో మెయిన్ గా గ్రేటర్ హైదరాబాద్ లో దాదాపుగా అన్ని సీట్లను గెలుచుకుంది. ఒక గోషమ్మాలో బీజేపీ సీటు తప్ప మిగతా అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ ఖాతాలో పడ్డాయి. అక్కడ ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ గాని రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ఏదైతే 3 ఎంపీ సీట్లు ఉన్నాయి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి. హైదరాబాద్ నియోజకవర్గానికి ఆల్రెడీ ఎంఐఎం సీటు మనం ఖాతా నుంచి తీసేస్తే మిగతా చేవెళ్ల, మల్కాజ్గిరి అట్లాగే సికింద్రాబాద్ ఈ 3 స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ సునాయాసంగా విజయం సాధించాలి. కానీ పరిస్థితి మనం పరిశీలిస్తే ఈ 3 సీట్లకు కూడా చాలా గట్టి పోటీ బీఆర్ఎస్ కి వస్తుంది. స్థానికంగా ఉన్న నేతలు చాలా మంది కూడా బీఆర్ఎస్ ని వీడి అటు కాంగ్రెస్ కి ఇటు బీజేపీకి చేరిపోతున్నారు. ఇంతకుముందు మనం పరిశీలిస్తే ప్రస్తుత డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి ఆమె కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అట్లాగే మాజీ మేయర్ బొంతురామోన్ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకి సికింద్రాబాద్ సీట్ ఇస్తారని చెప్పి ప్రచారం జరుగుతుంది. అట్లాగే మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ చేరారు. కాంగ్రెస్ కు సంబంధించిన చాలా మంది స్థానిక కార్పొరేటర్లు గాని స్థానిక నేతలు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న నేతలందరూ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. లేటెస్ట్ గా ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఏదైతే బీజేపీ గాలి వీస్తుంది లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీలోకి కూడా బీఆర్ఎస్ కి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. ఏకంగా 2 సిట్టింగ్ ఎంపీలే వెళ్లి వాళ్ళు మళ్లీ టికెట్ సంపాదించుకున్నారు. రాములు కుమారుడికి టికెట్ వచ్చింది, అట్లాగే బీబీ పాటిల్ టికెట్ వచ్చింది. మిగతా మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది బీఆర్ఎస్ ని వీడి బీజేపీ తరఫున ఎంపీ సీట్లు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వరంగల్ సీట్ నుంచి ఆరూర్ రమేష్, అట్లాగే నల్లగొండ నుంచి ఒక మాజీ ఎమ్మెల్యే పేరు వినిపిస్తుంది, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఈ రకంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వస్తున్న ఏదైతే ఈ వలసలు ఉన్నాయో అది ఏ స్థాయికి వెళ్తుంది అంటే ఇప్పటికే 9 సీట్లను బీజేపీ పార్టీ ప్రకటించింది. ఇంకా 8 సీట్లను ప్రకటించాల్సి ఉంది. ఈ 8 సీట్లకు సంబంధించి బీజేపీకి బీఆర్ఎస్ నుంచి వచ్చే వారికి సీట్లు ఇస్తారా లేకపోతే బీజేపీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ఇస్తారా అనేది కూడా బీజేపీలో పెద్ద ఎత్తున ఒక దాని మీద చర్చ నడుస్తుంది. సీనియర్లు కూడా చాలా మంది అధిష్టానం మీద అసంతృప్తిగా ఉన్నారు. బీజేపీకి సంబంధించి ఎవరైతే వలస నేతలకి ఇట్లాగే సీట్లు ఇస్తూ పోతే పార్టీ కోసం పనిచేసిన తాముకు అవకాశం రాదని చెప్పి బీజేపీలో ఉన్న సీనియర్లు కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ నుంచి అంటే మనం ఒకటి పరిశీలించాలి. ఇప్పుడు చేవెళ్ల, మహబూబ్నగర్ పార్లమెంటు స్థానాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఈ 2 నియోజకవర్గాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. చేవెళ్లకు సంబంధించి ప్రధానంగా ఇప్పటికే చేవెళ్ల పార్లమెంటు పరిధిలోకి వచ్చే అన్ని ప్రాంతాల్లో ఆయన మెయిన్ లీడర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. వికారాబాద్ జడ్పీ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరింది. అట్లాగే ఆమె అక్కడ చేవెళ్ల నుంచి ఆమెకు టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది. ఆ చేవెళ్లలో కూడా రేవంత్ రెడ్డి 2 గ్యారంటీలకు సంబంధించిన సభను అక్కడి నుంచి ఆయన స్టార్ట్ చేశారు. ఏది 500 సిలిండర్ ఇవ్వటం కానీ అట్లాగే 200 యూనిట్లకు లోపు ఫ్రీ పవర్ ఇవ్వటం కానీ ఈ 2 స్కీముల్ని చేవెళ్ల నుంచే రేవంత్ రెడ్డి సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించిన అక్కడ ఆ ప్లేస్ నుంచే ఆయన ప్రారంభించారు. ఈ రకంగా చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఉన్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సంబంధించిన శ్రేణులందరినీ కూడా కాంగ్రెస్ కు తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి చాలా ముందస్తుగానే వ్యూహం రచిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రకంగా రేవంత్ రెడ్డి ఇన్ఛార్జ్ గా ఉన్న చేవెళ్ల పార్లమెంట్ గాని మహబూబ్నగర్ నుంచి బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ప్రోత్సహించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ప్రస్తుతం చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్య కూడా ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అది కూడా ఒక రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ఇటు బీజేపీకి బీఆర్ఎస్ నుంచి వలసలు పెరిగితే బీఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంటుందనేది కూడా ఒక చర్చ వస్తుంది. బీఆర్ఎస్ పార్టీలో కూడా దాని మీద చర్చ జరుగుతుంది. మధు, రైట్, థ్యాంక్ యూ వాసు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్.